లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇవాళ ఓటింగ్ జరగబోతుంది. ఆల్రెడీ బీజేపీ విప్ జారీ చేసింది. ఐఎన్‌డీఏ ఎవరికి విప్పులు జారీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి విప్పులు జారీ చేయలేదు. అంటే వాళ్ళు ఎంత క్యాజువల్‌గా ఉంటున్నారో చూడాలి. స్పీకర్ మీద ఈళ్ళు చేసే ఆరోపణ ఏంటి? ప్రతిపక్ష నాయకుడికి టైం ఇవ్వట్లేదు. 100 సార్లు ఇస్తున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు భూమి గురించి మాట్లాడమంటే ఆకాశం గురించి మాట్లాడతాడు. ఆకాశం గురించి మాట్లాడమంటే పాతాళం గురించి మాట్లాడతాడు. ఏది మాట్లాడితే డైవర్షన్ తప్పించలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలియాలి. ఏ అంశం మీద ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో తెలియాలి. ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. కాలేజీ నుంచి నేరుగా వచ్చి సరదాగా కూర్చున్నటువంటి పిల్లాడు చేసే అల్లరిలాగా పార్లమెంట్‌లో చేస్తున్నాడు. సంస్కారం లేదు, బాధ్యత లేదు, అహంకారపూరిత ధోరణి, ఎనకాల భజన చేసేటటువంటి బ్యాచ్. ఇంతకు తప్పించి అక్కడ ఏమన్నా చేస్తున్నాడా? అది రాయడం మానేసి మన తెలుగు పత్రికలు బీజేపీ మీద విషాన్ని చిమ్మడం ప్రారంభించినాయి. స్పీకర్ వ్యవహార శైలిని గురించి నెగెటివ్‌గా రాయడం బిగిన్ చేసినాయి.